హలో అండి, ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి పాలక్ బోండా. అదే అండి, పాలకూర పునుగులు. తిన్న కొద్దీ తినాలనిపించే ఈ పాలకూర పునుగులు పిల్లలకి ఎంతో ఇష్టంగా కరకరలాడుతూ క్రంచీగా చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయిపోండి. పిల్లలకి బెస్ట్ ఈవినింగ్ టైం స్నాక్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ ఈవినింగ్ స్నాక్ అయినా కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. కాకపోతే ప్రాసెస్ అండ్ టిప్స్ అనేది మనలాగా నేను చూపించిన విధానంగా ఫాలో అయిపోతే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళే ముందులా వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ అండి. పల్లీ చట్నీ కొంచెం రెడ్ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే పల్లీ చట్నీ సర్వ్ చేసుకున్నాను. సో ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. పాలక్ బొండాలోకి నేనైతే ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ అండ్ పాలకూరని బాగా కట్ చేసేసి వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఒక 10 పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ పాలకూర ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పాలకూర మస్ట్ అండ్ షుడ్గా కట్ చేసేసుకొని 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం ఇసుక అనేది తగులుతాయి అన్నమాట పాలకూరల్లో, ఆకుకూర అన్నిటిలో. సో వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. నేను ఈ బ్యాటర్ అనేది దోసపిండి బ్యాటర్కి మనకి బోండాలకైతే ఎలా ప్రిపేర్ చేసేసుకుంటామో గట్టిగా అలాగే ఆ బ్యాటర్ తీసేసుకొని అందులోకి నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ పాలకూర అన్నీ మిక్స్ చేసేసుకొని కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసుకుంటే ఆప్షనల్, అన్నీ వంట సోడా అనేది అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. బ్యాటర్ అనేది మనకి ఎంత గట్టిగా ఉంటే అంత బాగుంటాయి అన్నమాట బోండాలు అనేవి. అన్నిటిని నీట్గా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అనేది పక్కన పెట్టుకున్నాను నేను. ఈలోపు నేను ఆయిల్ అనేది హీట్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనకు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసేసుకొని, సరిపోతే అడ్జస్ట్ చేసేసుకొని అంతా బాగా పాలకూర, ఆకుకూరలు అన్ని పిండికి బాగా మిక్స్ అయ్యేటట్లుగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ అనేది మనకి హీట్ అయిన తర్వాత మనకి బోండాలు అనేది వేసేసుకుంటున్నాం అన్నమాట. మనం బోండాలు కానీ ఏమైనా ఆయిల్లో కనుక ఇలాగా వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా హై ఫ్లేమ్ మీద బాగా హీట్ చేసేసుకొని మనం బోండాలు వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకుంటే మనకి బాగా హీట్ అవుతాయి అన్నమాట. బోండాలు అనేవి లోపల బాగా కుక్ అవుతాయి అన్నమాట. హై ఫ్లేమ్లో ముందలుగానే పెట్టేస్తే పైన అనేది కలర్ చేంజ్ అయిపోయి లోపల పిండి పిండిగా ఉంటుంది. ఇప్పుడు మనకి పాలకూర కూడా ఈవెన్గా కుక్ అవ్వాలి కాబట్టి మనం ఫస్ట్ హై ఫ్లేమ్లో ఆయిల్ని బాగా హీట్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బోండాలను అనేది మనం బాగా కాల్చుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా కానీ ఇలా చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేసుకుంటే మనకి లోపలగా కూడా ఈవెన్గా కుక్ అయిపోయి పిండి అనేది లేకుండా ఏదైనా తినడానికి బాగుంటాయి. చూసారు కదా, మనకి ఫైనల్గా అయితే బోండాలు అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. సో ఇలాగే రిమైనింగ్ పిండిని మొత్తం కూడా మనం బోండాలు అనేవి వేసుకొని పక్కన పెట్టేసుకొని అండ్ దీంతో పల్లీ చట్నీతోటి సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కనుక ఈ రెసిపీ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, చాలా బయట క్రంచీగా లోపల స్మూత్గా చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. చాలా క్రంచీగా అండ్ లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి మన పాలక్ బోండా. సో మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఈ రెసిపీ అనేది టిప్స్ తోటి ఫాలో అయిపోయి సేమ్ ప్రాసెస్తో ట్రై చేయండి అండ్ కమెంట్ చేయండి ఎలా ఉందో. రీసెంట్గా మన ఛానల్లో నేను పికిల్స్ అండ్ స్వీట్స్ అండ్ స్నాక్స్ యాడ్ పోస్ట్ చేసేసాను, చెక్ చేయండి, కమెంట్ చేయండి ఏ రెసిపీస్ కావాలో, లైక్ చేసి సబ్స్క్రైబ్